నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతను సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్, యూపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. मेरी सभी राज्यों के मुख्यमंत्री और डीजीपी पुलिस प्रमुखों से मेरा निवेदन है कि मुख्यमंत्री जी महीने में एक बार विकास का और नक्सल विरोधी अभियानों का रिव्यू करें। डीजीपी कम से कम 15 दिन में एक बार नक्सल विरोधी अभियानों का रिव्यू करें। और मेरा सभी सीएपीएफ के प्रमुखों से भी आग्रह है कि जहां जहां सीएपीएफ की फोर्स डिप्लॉय है 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు అనంతరం మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని, ఛత్తీస్గఢ్లో స్వయంగా లొంగిపోతున్నారని, సంఖ్య పెరిగిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం గడిచిన 10 ఏళ్లలో కేంద్రం 3006 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశారు. ఆయన హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి డిపిఆర్ పూర్తయిందని, దీనికి కేంద్రం మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అరాచకాలు, విధ్వంసాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో తనపై నమోదైన కేసులన్నీ ఒక్కొక్కటిగా మాఫీ చేయించుకుంటున్నారు. తనకున్న అధికారాన్ని ఉపయోగించి కేసులు పెట్టిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ విత్డ్రా చేయించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదిపేడు పోలీస్ స్టేషన్లో 2023 ఆగస్టులో చంద్రబాబుపై కేసు నమోదైంది. బాబు సహా 20 మంది టీడీపీ నేతలపై నమోదైన కేసును అధికారికంగా మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారు. కుట్ర, హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్స్ నమోదైన ఈ కేసులో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లకపోగా అసలు ఫిర్యాదే తప్పని ఖాకీలు తేల్చేశారు. వైఎస్ఆర్సీపీ నేత ఉమాపతి రెడ్డిని అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమాపతి రెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లారు. 2023లో చంద్రబాబుపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని ఉమాపతి రెడ్డిపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంగల్లు కేసును ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలని కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో విచారణను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు ఆయన. 2023లో ఆగస్టులో క్రైమ్ నెంబర్ 79/23 అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి దశ. ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అదే పోలీసుల చేత కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకు పోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా
ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీ పేరుతో దోపిడీకి పాల్పడుతోందన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. గతంలో 10,000కు దొరికే ఇసుక ఇప్పుడు 18,000 పైనే పలుకుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జరుగుతున్న ఆందోళన, బాధ, ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 116 అయిపోయి 117. ఈ 117 రోజుల నుంచి భవన కార్మికులకు వచ్చి పని లేదు. ఒక భవన కార్మికులు ఖాళీగా ఒక ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం జీడిపికి ఎఫెక్ట్ అవుద్ది, ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవనోత్పాదన ఉంటున్న సుమారు 25-26 పుంగనూరులో చిన్నారి అంజుమ్ హత్య కేసు దోషులను పట్టుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ముచ్చుమరి ఘటనలోనూ పోలీసులు ఇదే తరహాలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి కోరుతాను. అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం, దోషులను పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది, ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కూటమి సర్కార్ వైఫల్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా మరోసారి ట్వీటాస్త్రాన్ని సంధించారు ఆయన. చంద్రబాబు ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ కోసం 413 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా గొప్పగా చెప్పుకుంటూ గత నెలలో సిగ్గు లేకుండా జీవో జారీ చేసిందన్నారు. కానీ ఇంతవరకు ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. 108, 104 సిబ్బందికి కూడా 2 నెలలుగా జీతాలు అందటం లేదని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులకు జూలై నుంచి జీతం లేదన్న ఆయన ఉద్యోగుల కుటుంబాలు కనీసం అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఇది చంద్రబాబు నిర్లక్ష్యం, అసమర్థత, వైఫల్యం తప్ప మరొకటి కాదన్నారు. తప్పుడు వాగ్దానాలు చేస్తూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్కు వార్డు, సచివాలయ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తమని థర్డ్ జెండర్తో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు కలెక్టరేట్కు భారీగా చేరుకున్నాయి. ఉద్యోగులతో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సంప్రదింపులు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు ప్రజాభవన్ వేదికగా బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. 2023-24 సంవత్సరానికి గాను సింగరేణికి 2,412 కోట్ల లాభం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ లాభాల్లో 33% అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,90,000 రూపాయలను బోనస్ గా ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఈసారి అత్యధిక బోనస్ అని ప్రభుత్వం చెబుతోంది. హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలంటూ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అన్నారు. అయితే కాలక్రమేణా అవన్నీ కబ్జాకు గురయ్యాయన్నారు. మూసీని మణిహారంగా మార్చాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. మూసీ సుందరీకరణ విషయంలో ప్రజా ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా లేదన్నారు ఆయన. మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి, వాళ్ళకి
ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఉద్రిక్తత. కాంగ్రెస్ ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. సిసి రోడ్ల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ను నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, అతని అనుచరులు అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న చోట మీ అత్యుత్సాహం ఏంటంటూ కాంగ్రెస్ నేతలతో గొడవకు దిగారు మాజిద్ హుస్సేన్, అతని అనుచరులు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ ఘర్షణకు కారణమైంది. రెచ్చిపోయిన కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు ఫిరోజ్ ఖాన్ అనుచరులపై కర్రలతో దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తన మనవరాలు వివాహ పత్రికను ఇచ్చేందుకు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మల్లారెడ్డి వెంట తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అయితే బయటకు వచ్చిన తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మరోసారి చంద్రబాబును కలుస్తానన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అక్కినేని నాగార్జున తరఫున సీనియర్ కౌన్సిల్ అశోక్ వాదనలు వినిపించారు. ఈ అంశంలో రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. దీంతో రేపు హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ ను రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. రంగారెడ్డి కోర్టులో నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పై రిలీజ్ కావటం లేదంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ అడ్వకేట్ మెమో ద్వారా తెలిపారు. దీంతో రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది న్యాయస్థానం. మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ జాయ్ జమియా ముఠా నెట్వర్క్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. అసభ్యకర డాన్సులు చేయాలంటూ జూనియర్ విద్యార్థినులను సీనియర్లు వేధించారు. తమకు డాన్సులు రావని చెబితే అబ్బాయిల వద్దకు వెళ్లి నేర్చుకుని రావాలని ఇబ్బంది పెట్టారు. ర్యాగింగ్ విషయం వెలుగులోకి రావడంతో 5 విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బోడిరెడ్డి గారిపల్లిలో ఏనుగుల సంచారంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. రాత్రైతే చాలు పంట పొలాల్ని ధ్వంసం చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. పగలంతా గోకులమ్మ వంక సమీపంలోని అటవీ ప్రాంతంలో తిష్టవేస్తున్నాయి. అడవుల్లోకి వెళ్తున్న 16 ఏనుగుల గుంపును కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. విశాఖలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని అమ్మకానికి పెట్టింది ఒక మహిళ. విశాఖ తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. భర్తకు తెలియకుండా 15 రోజుల పసికందును విక్రయించింది మహిళ. పాప ఎక్కడని భర్త నిలదీయటంతో కుక్క ఎత్తుకెళ్లిందని ఏడుస్తూ చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీవీఎంసీతో సిబ్బంది గాలింపు చేపట్టారు. పాప ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి తల్లిని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. చిన్నారిని కొనుగోలు చేసిన వారి నుంచి పాపను రక్షించి తండ్రికి అప్పగించారు పోలీసులు. బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం కలకలం రేపుతోంది. కనగాల గ్రామంలో ప్రేమ అంగీకరించడం లేదని యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది భార్గవ్ రెడ్డి. యువతిపై దాడి చేస్తూ ఉండగా అడ్డుకున్న తండ్రిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఘటనలో యువతి తల్లిదండ్రులు మస్తాన్ అలీ, ఆరిఫాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించగా రాత్రి సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సర్వాలంకార భూషితుడై అశేష భక్తజన గోవింద నామాల నడుమ పురవీధుల్లో శ్రీవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. హిందూ మహాసముద్రంలో భారత్కు మాల్దీవులు కీలకమైన పొరుగు దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని భరోసానిచ్చారు. భారత్లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. అనంతరం పలు ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దేశీయ కరెన్సీలో లావాదేవీలు, బెంగళూరులో మాల్దీవులు కాన్సులేట్ సహా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు.
భారత్ మాల్దీవులు దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు మొయిజు. అంతకుముందు భారత పర్యటనకు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుకు స్వాగతం పలికారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు మొయిజు. ప్రధాని రాష్ట్రపతితో సమావేశం కావడంతో పాటు ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఆయన హాజరవుతారని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ స్పెషల్ కోర్టులో అభియోగ పత్రం సమర్పించింది. బాధితురాలపై గ్యాంగ్ రేప్ జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరచలేదు. సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. అయితే విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం జరిగింది. కోల్కతా పోలీసుల్లో సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఆగస్టు 10న అరెస్ట్ చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తడం, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలతో అత్యాచారం కేసును సిబిఐకి అప్పగించింది కోల్కతా హైకోర్టు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు కలకలం రేపాయి. దీనిపై స్పందించారు రతన్ టాటా. ఈ వార్తలను ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్లో చేరినట్టు క్లారిటీ ఇచ్చారాయన. రాత్రి ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు రతన్ టాటా. బీపీ పడిపోయి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా ఒక లేఖను రిలీజ్ చేశారు రతన్ టాటా. ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య శాస్త్రంలో 2 శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్కు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రో ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్లో జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. విక్టర్ ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మాసచ్యూసెట్స్లో మెడికల్ స్కూల్లో న్యాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. గ్యారీ రౌకున్ వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా 6వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగటం వంటి కారణాలతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. చివరకు 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 24,795 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్డిఎఫ్సి, రిలయన్స్ షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,450 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,000 రూపాయలుగా వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గగా 22 క్యారెట్ల బంగారం ధర 200 తగ్గింది. చెన్నై, బెంగళూరు, ముంబైలోనూ ఇవే ధరలున్నాయి. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కిలో వెండి 1,03,000 రూపాయలు పలుకుతోంది.